నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వాడు విండండి. దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్, టోటల్ బ్లాక్, మోస్ట్ బార్బేరియస్. సిఐ సార్ తో వెళ్ళి మాట్లాడుకుని పెట్టమంటున్నారు. ఈ రోజు పెట్టొద్దన్నారా? స్వామి అంతా సక్కంగా జరగాలి అవడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. పూజా మోహనాయాలు అసలు మీ అమ్మమ్మ వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చేదో వల్లరా. ఈమె లక్షల్లో సంపాదిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఈమె ఎంత కూడబెట్టింది, ఆస్తులు ఎంత సంపాదించింది? వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. 1 మినిట్. ఇటీవల ఈమె 60,000 వరకు సంపాదిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఈమె తక్కువలో తక్కువ నెలకు 18 లక్షలు సంపాదిస్తుంది. ఇక ఖర్చులు పోను 6 నుంచి 8 లక్షలైతే ఈజీగా మిగులుతాయి. దీంతో ఇప్పుడు ఈమె ఆస్తులు ఎంత అనే ప్రశ్న అందరికీ కలుగుతోంది. ఇన్నోవా కారు కొన్నారని, హైదరాబాద్ లో పెద్ద బంగ్లా ఉందని, ఊళ్ళో పొలాలున్నాయని చెప్తున్నారు. వెహికల్ ఒక్కటే ఉంది. ఇప్పుడిప్పుడే గిరాకీ ఎక్కువ అవడంతో కొంత కూడబెడుతున్నట్లు చెప్తున్నారు కుమారి ఆంటీ. మనం కూడా ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతేనే మన గౌరవం కూడా మనకుంటుంది. నాకున్నది ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక.